వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. 16 నెలల కూటమి పాలనపై వైసీపీ విష ప్రచారం సాగిస్తుందని, ఉనికి కోసం చేస్తున్న ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అందిస్తున్న సుపరిపాలన ప్రజలు ఆదరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 16 నెలల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన మీద, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం మీద, ఏ కార్యక్రమం చేసినా విషం జల్లే ప్రయత్నం చేయడం, ప్రజలకు అభూత కల్పన చేసి ప్రజలను విష ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రతిపక్షాలను చూస్తూ ఉంటాం. మొన్న మందా తుఫాన్ వచ్చింది. 2 రోజులు ఎంతో సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి డ్యామేజ్ను నియంత్రించగలిగింది ఈ ప్రభుత్వం. పక్క రాష్ట్రంలో ఎంత డ్యామేజ్ అయిందో కూడా చూసాం మనం. మరి ఇంత పెద్ద ఎత్తున సమర్థవంతంగా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జరుగుతూ ఉంటే, ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ప్రజల్లో కూడా అసహ్యం వేస్తూ ఉంది వాళ్ళ మీద. మెడికల్ కాలేజీలో 1 కోటి సంతకాల ఉద్యమం ఉంటారు. ప్రజలెవరు సంతకాలు పెట్టట్లే. వీళ్ళే రోడ్ల కూడల్లో కూర్చొని సంతకాలు పెట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళే పెట్టి ప్రజలు పెట్టినారని చెప్తూ ఉన్నారు. వీళ్ళు చేసే ఆందోళనకి ఎక్కడ స్పందన ఉండదు. కేసుల గురించి, అరాచకం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్షాలు. ఈ 5 సంవత్సరాలు అరాచకం చేసింది మీరు. ఒక ఎన్నికల ప్రహసాన్ని, లోకల్ బాడీ ఎన్నికలను నీ సొంత పార్టీ ఎన్నికలుగా మార్చుకొని నీ ఇష్టం చెట్లు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసింది మీరు. ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా అండి, లోకల్ బాడీకి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటాను నేను. అరాచకం చేసి, భయభ్రాంతులు గురి చేసి, కేసులు పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, నాశనం చేసి, 11 సీట్లకు పరిమితమైన మీ వ్యవహారంలో కానీ ఏమాత్రం మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తున్నాడని. మీరు ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూర్చొని రాజకీయం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతూ ఉంటా. వారానికి 2 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరే మీరు కూడా కనీసం హైదరాబాద్ కాదు కదా, పక్క రాష్ట్రం, వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేస్తూ ఉంటారు. మీ పార్టీ పరిస్థితి చూశారు. ఈరోజు 151 సీట్లు వచ్చిన పార్టీ ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిందంటే ప్రజలు మీ ప్రభుత్వం మీద ఎంత అసహించుకున్నారో, ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా ఇంటికి సాగనంపినారో ఒక్కసారి మీరు ఆత్మావలోకం చేసుకోండి. ఒక సుపరిపాలన ఇస్తున్న ప్రభుత్వాన్ని, ఒక అనుభవం ఉన్న నాయకుడు, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి. రోజుకు 16-17 గంటలు కష్టపడి ఆయన బ్రాండ్ ఇమేజ్ను డెవలప్ చేసి ఈరోజు అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో రకరకాల పెట్టుబడిదారులందరూ వస్తూ ఉంటారు. ఆయనను చూసి వస్తూ ఉంటారు. దానివల్ల బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతూ ఉంది. పక్క రాష్ట్రాలు కూడా ఈర్ష్యపడే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని సర్పంచ్లకు, కార్యదర్శులకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉండి మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీలకు ఆర్జీఎస్ ప్రణాళిక అనుసరించి సొంత ఆదాయ వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలి, పన్నులు ఏ విధంగా వసూలు చేసుకోవాలి తదితర అంశాలపై మంగళ బుధవారాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. వారి ఆదేశాల మేరకు ఉండి మండలంలో ఇవాళ రేపు కూడా పంచాయతీ కార్యదర్శులకి మరియు సర్పంచులకి ఈ పంచాయతీలో ఓన్ సోర్స్ రెవెన్యూ అంటే పంచాయతీల్లో ఆదాయం పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఏమేమి ఉన్నాయి అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన డిప్యూటీ ఎండీఓ రెడ్డి గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 to 5, అలాగే సర్పంచులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఇవాళ రేపు కూడా 2 రోజులు జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఈ పంచాయతీలో ఏ విధంగా ట్యాక్సులు, నాన్ ట్యాక్సులతో పాటుగా ఇంకా వివిధ ఆదాయ వనరులని ఏ విధంగా పెంచుకోవచ్చు, దాని ద్వారా పంచాయతీల్లో ఆదాయ వనరులని పెంపొందించుకుని పంచాయతీల్లో రకరకాల ఖర్చుల నిమిత్తం ఆ ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేసుకోవచ్చు అనే దాని మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం కోసం ఈ 2 రోజుల కార్యక్రమాన్ని
ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ రేపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీలకు ఆదాయ వనరులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కాబట్టి ఓన్ సోర్సెస్ అనే ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు రేపు 2 రోజులు కూడా పై అధికారుల ఆదేశాల ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు మరియు సర్పంచులకు అవేర్నెస్ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఇన్కమ్ సోర్సెస్ అనేది ఏంటంటే జనరల్గా హౌస్ ట్యాక్స్, ట్యాప్ ఫీజు, ఏదో నాన్ ట్యాక్సెస్ అంటే ఏదో కొన్ని వేలం పాటలు, చెరువు పాటలు, పచ్చగడ్డి పాటలు, అలాగే కొబ్బరి చెట్ల పాటలు, వీటితో పాటు మనకి ప్రభుత్వం నుండి వచ్చే 15th ఫైనాన్స్ మీదే మరి పంచాయతీ ఆధారపడి ఉండటం వల్ల వారి స్టాఫ్కి సకాలంలో అంటే ముఖ్యంగా చెప్పాలంటే పారిశుద్ధ్య సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడటం వల్ల ఓన్లీ మీ కళ్ళెదురుగా ఉన్న ఇన్కమ్ సోర్సెసే కాదు, ఇంకా ఇన్కమ్ పెంచాలంటే ఏమేమి మనం ప్రయత్నాలు చేస్తే ఇన్కమ్ పెంచవచ్చు అనే ఈ కాన్సెప్ట్ మీద ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆదాయ వనరులు పెంచుతారని, గౌరవ సర్పంచులు కూడా పూర్తి సహకారం ఇస్తారని మరి తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పనితీరు రాష్ట్ర స్థాయిలో అట్టడుగున ఉందని సహాయ సొసైటీ ఫౌండర్ సత్యసుధామ విమర్శించారు. భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు పొదుపు ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని సదుద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుందని, కానీ జిల్లాలోని ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐబీ, జీవనోపాధుల మెరుగుదలకు సంబంధించిన అధికారుల అలసత్వం వల్ల పట్టణ మురికివాడలలోని మహిళలకు అవగాహన కల్పించకపోవడం వల్ల, గౌరవవేతనానికి పనిచేసే సిబ్బందిపై జులుం ప్రదర్శించడం వంటి కార్యక్రమాల వల్ల ఈ పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. సంబంధిత ఎండీకి ఫిర్యాదు చేసినప్పటికీ మెప్మా సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదన్నారు. పొదుపు సంఘాలలోని మహిళలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వారి పొదుపు డబ్బు దుర్వినియోగం అవటమే కాక చాలా సమస్యలతో నిధులు గోల్మాల్ అవుతున్నాయన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ, దాన్ని మెప్మా అంటాము. ఇది టౌన్లో ఉన్న స్వయం సహాయక సంఘాల కోసం పనిచేస్తూ ఉంటుందండి. వీళ్ళ పనితీరు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇందులో ఒక ఉద్యోగి ఉంటారండి, నానిబాబు అని. ఆయన అనాథరైజ్డ్గా ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీల్ని అంటే రిసోర్స్ పర్సన్ని అతను గ్రూప్లోంచి తొలగించేస్తారండి. వీళ్ళు సాధారణంగా ప్రతిరోజు అనునిత్యం జరిగేటటువంటి వర్క్కి సంబంధించిన కమ్యూనికేషన్ ఇచ్చే గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇంకా ఆ గ్రూపే వీళ్ళకి ప్రాతిపదిక అనమాట. వాళ్ళని తీసేయాలన్నా ఉంచాలన్నా కూడా వాళ్ళు ఆ గ్రూప్నే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆయన ఈ యొక్క పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది స్లమ్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పేద మహిళల్ని డబ్బులు ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళకు వచ్చిన లోన్ని ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ కోసం, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం ఎలా ఉపయోగించాలి అనేది ట్రైనింగ్స్ చేయాల్సి ఉంది. అలాగే వాళ్ళకి వివిధ సామాజిక ఆరోగ్య పరిస్థితులు అన్నిటి మీద వాళ్ళని అవేర్ చేయాల్సి ఉంటుందండి. కానీ ఈ మెప్మా సిబ్బంది ఎప్పుడూ కూడా స్లమ్స్లోకి వెళ్ళరు. ఎంతసేపు ఆర్పీల మీద వర్క్ వదిలేస్తారు. ఎవరైతే ప్రతి టౌన్లోనూ ఒక్కొక్క మురికివాడల్లోనూ ఒక్కొక్క స్లమ్ సమాఖ్య అనేది ఏర్పాటు చేస్తారు. ఆ స్లమ్ సమాఖ్యలో ఉన్నటువంటి సభ్యులు ఈ యొక్క ఆర్పీ నియంత్రిస్తూ ఈ ఆర్పీ ద్వారా వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ అకౌంట్స్ కానీ వాళ్ళ యొక్క లింకేజీలు కానీ అన్నీ ఈ ఆర్పీ ద్వారా తీసుకుని ఆ స్లమ్ సమాఖ్య వీళ్ళకి జీతం ఇస్తుంది. వాళ్ళని ఉంచాలన్నా తీసేయాలన్నా నిర్ణయించుకోవాల్సిన అధికారం ఆ స్లమ్ సమాఖ్య సభ్యులకు ఉంది. వీళ్ళని ఏదైనా ఆర్థిక అవకతవకలకు పాల్పడితే ఆ యొక్క ఆర్పీల్ని తొలగించే అధికారము, వాళ్ళ లాగిన్ ఆపే అధికారము ఈ ఎండి మెప్మా వారికి మాత్రమే ఉందండి. ఇక పొలిటికల్ కానీ వీళ్ళెవరికీ కూడా అధికారాలు లేవు. కాకపోతే ఏంటంటే పొలిటీషియన్స్ కూడా ఎప్పుడు దాంట్లో ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎవరైతే ఆర్పీలు ఉన్నారో లేదా ఓబీలు ఉన్నారో వాళ్ళు ఆర్థిక అవకతవకలకు పాల్పడితే వీళ్ళు మనం తొలగించమని సిఫారసు చేసే అధికారం ఉంది. కానీ అనధికారికంగా భీమవరం మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అని అంటే ఎవరైనా ఒక సామాన్యులు వెళ్ళి ఆమె నాకు ఇష్టం లేదు తీసేయండి అంటే నానిబాబు వెంటనే వాళ్ళని గ్రూప్లోంచి తీసేస్తాడండి. చాలా స్వయం సహాయక సంఘాల వాళ్ళు సమస్యలు పరిష్కారం అవ్వక పోలీస్ స్టేషన్లకి ఎక్కుతున్నారు. ఆ పోలీస్ స్టేషన్లకి ఎక్కకుండా ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ సంబంధించిన అధికారులు ఉంటారండి. విశాఖ వేదికగా అఖిల భారత తపాలా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. 40వ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి పాల్గొనే ప్రారంభించారు. దేశంలో 14 రాష్ట్రాలకు చెందిన 121 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. భారీగా క్రీడాకారులు తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రీడా పోటీల్లో మహిళలు కూడా తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.
players as well as the teams which will win the medals, which will compete for the medals. So this Delhi, West Bengal, Andhra Pradesh, of course, Telangana. This will conclude on Friday, 10 to 14, 5 days. మంది ప్లేయర్స్ వచ్చారు. ఇండియా నుంచి మన పోస్టల్ వర్కర్స్ ఎవరున్నారో వాళ్ళ టీమ్స్ ఇవి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడుతుంటారు, వేరే వేరే ఆటలు ఆడుతుంటారు. ఇక్కడ మనము టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పెట్టాము. 14 టీమ్స్ వచ్చారు. ఇది 14 టీంలు ఫ్రమ్ ఇండియా మొత్తం నుంచి 129 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి బాగా మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నుంచి మేము సపోర్ట్ తీసుకుంటాము ప్రొఫెషనల్గా కండక్ట్ చేసేసి. పోటీ పడతారు ఇండివిజువల్ కేటగిరీలో, డబుల్స్లో, టీమ్ కేటగిరీ. ఇది 10 నుంచి 14వ తారీఖు వరకు. 14వ తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. వేర్ ఆల్ ద ప్లేయర్స్ విల్ బి అవార్డెడ్. జిమ్ చేయాలి, అథ్లెటిక్స్, ఎనీ స్పోర్ట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలాగే చాలామంది చాలా బాగుంటుంది. మన చదువుతో పాటు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. అలాగే స్టడీ కూడా మంచి ఎగ్జామ్స్ రాసి మంచి చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకొని అలాగే ఇండియాకి స్పోర్ట్స్లో కూడా మెడల్స్ తీసుకొస్తారని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటారా? వైసీపీపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్. దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.